చెప్పండి అసలు ఎంత బెనిఫిట్స్ రావాలి మీకు? 24 మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు వరకు పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. అవి జీపీఎఫ్ రావాలా, కమ్యూటేషన్ రావాలి, గ్రాడ్యుటీ రావాలి, ఇవన్నీ కూడా పెండింగ్లోనే పెట్టింది. 24 మార్చిలో కూడా ఇప్పుడు వరకు రాలేదు. అయితే ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయినా సరే ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు ఉంది, కానీ మా పెన్షనర్స్కి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి బకాయి అందినట్టు మట్టుకు దాఖలాలు లేవు. ఈ సందర్భంగా దరిదాపు 62 మంది చనిపోయినట్టు మా ముందు మాకు అందరికి తెలుస్తూనే ఉంది. అంతేకాకుండా కొంతమంది అప్పుల బాధలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు మా సర్వీస్లో చేరినప్పటి నుంచి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షనర్స్కి ఇంత బకాయిలు ఎప్పుడు మా సర్వీస్లో, నేను 34 ఏళ్ళు సర్వీస్ చేశాను, ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇంత ఈ విధమైనటువంటి అణిచిపెట్టి ఉండడం వల్ల రిటైర్ అయిన తర్వాత ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే అమ్మాయిలకి పెళ్లి చేద్దాం అనే ఆశతోటి చాలామంది ఉంటారు. అదేవిధంగా లోన్లు ఉంటే లోన్లు తీరుద్దాం అనే ఆశతోటి ఉన్నారు. కానీ సంవత్సరం పైన అయిపోయింది, ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి బకాయిలు తీర్చుకోకుండా అదేవిధంగా 20 అదేవిధంగా ప్రభుత్వాలు అయితే ఏ విధమైనటువంటి చలనం లేదు. రిలీజ్ చేస్తున్న అమౌంట్లు ఎవరికి వెళ్తున్నాయో కూడా మాకు అర్థం కావట్లా. 700 కోట్లు అయితే రిలీజ్ చేస్తాం అంటున్నారు, కానీ మా పెన్షనర్స్కి ఎవరికి రాలేదు. ఎవరికో ఆడపాత ఎక్కడో ఒకళ్ళిద్దరికి తప్ప అది కూడా ఎక్కడ తెలియట్లా. మా దగ్గర సభ్యులుగా దరిదాపు 3000 మంది సభ్యులు టాప్రాలో ఈ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అయినా ఓన్లీ పెన్షనర్స్ ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళు, కానీ ఎవరు కూడా మాకు వచ్చిందని మాత్రం చెప్పట్లేదు. ఈ విధమైనటువంటి ప్రభుత్వ నిరంకుశ ధోరణి మట్టుకు టాప్రా ఖండిస్తుంది. మేము నిరాహార దీక్షలు చేయడానికి, చావడానికి కూడా సిద్ధపడిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ 62 మంది చనిపోయారు. వాళ్ళని ఇవన్నీ బలన్మరణాలే. కాబట్టి ఈ బలన్మరణాలు లేకుండా మేము అందరం కలిపి మూకడుగా చస్తాం అని మాకు పర్మిషన్ ఇవ్వమని మేము కోరాం. కానీ మాకు ఆ విధమైన పర్మిషన్ ఇవ్వలేదు. ఒకే రోజు పర్మిషన్ ఇచ్చారు. ఆ ఒక్క రోజు పర్మిషన్ అయినా ఉపయోగించుకొని మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ నిరసనని చూసి ప్రభుత్వం భవిష్యత్తులో మా సమస్యని పరిష్కరించి మా పెన్షనర్స్ని ఆదుకొని వారి యొక్క పెన్షనర్స్ బెనిఫిట్స్ని వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఒక్కసారి 16,000 కోట్లు రిలీజ్ చేస్తే దరిదాపు తీరిపోతుంది. లేదంటే నెల రిటైర్ అయ్యే వాళ్ళు రోజుకి పెరుగుతూ ఉంటారు. ప్రభుత్వం మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది, భారం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వెంటనే రిలీజ్ చేసి మా సమస్యల్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే ఇంకా చాలామంది మరణించే అవకాశం ఉంది. ఆ మరణాలన్నీ ప్రభుత్వ మరణాలే అవుతాయని ఇది మీకు రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చాలా దెబ్బ అవుతుందని మీకు తెలియజేస్తూ వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం. చెప్పండి, ఎంత రావాలి మీకు బెనిఫిట్స్? ఎప్పుడు రిటైర్ అయ్యారు మీరు? నా పేరు ఎస్వి రామకృష్ణ. నేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నాకు బెనిఫిట్స్ అనేటువంటివి కాదు. నేను ఆల్రెడీ 2020లో రిటైర్ అయ్యాను. కానీ 23 నుండి 24 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కి, అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు అడగకుండానే ప్రభుత్వము 3 సంవత్సరాలు సర్వీస్ పెంచిన తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ వీళ్ళంతా కూడా, వీళ్ళకి ఎటువంటి పెన్షన్ తప్పితే, పెన్షన్ కూడా ఏంటి 50% వస్తుంది కదా, అందులో కమిటేషన్ పోతే ఒక్కొక్కరు 30,000 40,000. కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమాత్రం ఒక్కటి కాదు కదా. ఈవెన్ గ్రాట్యుటీ కానీ, తర్వాత పిఎఫ్ కానీ, మనం దాచుకున్న డబ్బులు పిఎఫ్, జిఎల్ఐసి కానివ్వండి, సరెండర్ లీవ్స్ కానివ్వండి, ఏవి ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు మేము ఉద్యోగం చేస్తూ
ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి మేమందరం కూడా జవసత్వాలు ఉడిగిపోయినటువంటి ఈ సమయంలో మమ్మల్ని ప్రభుత్వం రోడ్ల మీదకి తీసుకొస్తుంది. అంటే సామెత ఉంది తెలుగులో ఒకటి, అవసరం తీరిన తర్వాత అల్లుడు ఇంకేదో అట. ఆ విధంగా మన పెన్షనర్స్ని, ముసలి వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద పడేస్తే అసలు నిరాహార దీక్షకే మేమందరం సిద్ధపడ్డాం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల పోలీసు వారు నిరాహార దీక్షకి ప్రస్తుతం మేము అవకాశం ఇవ్వలేము అనటం వల్ల ఒకరోజు ధర్నాకి, రాష్ట్ర వ్యాప్త ధర్నాకి మేము పిలుపు ఇచ్చి రావడం జరిగింది. ఎంతమంది మహిళలు చూడండి అనారోగ్యం పాలై ఈవెన్ ఈహెచ్ఎస్ కార్డు కూడా ఇవ్వట్లేదు. దానికేదో ఇస్తామని చెప్పేసి 1,00,000 కండిషన్స్ పెడుతున్నారు. మేము ప్రజల్లో ఉద్యోగులు అంటే, పెన్షనర్లు అంటే ప్రజల్లో, సామాన్య ప్రజల్లో భాగం కాదా? సామాన్య ప్రజలకి ఆరోగ్యశ్రీ తరపున ఉచిత వైద్యం అందిస్తున్నప్పుడు మరి మాకెందుకు ఇవ్వరు ఉచిత వైద్యం? మేము కాంట్రిబ్యూషన్ చేయాలట. కాంట్రిబ్యూషన్ కూడా ఎంత? 1.5% ఇవ్వాలట. 1.5 అంటే ఐఏఎస్ ఆఫీసర్కి, రిటైర్ అయినటువంటి అంటే పై స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి, మధ్యతరగతి పెన్షనర్లమైన మాకు, వీటన్నిటికీ ఒకే రకమైన వైద్యం అందిస్తారా మీరు? ఫెసిలిటీస్ తర్వాత వైద్యం, ఇటువంటివన్నిటి కోసం మేము ఇప్పుడు చూడండి, నేనే నా హెల్త్ కూడా బాగోలేదు, ఇప్పుడే కొబ్బరి బొండాలు దాగొచ్చా. ఎందుకంటే మరి మేము ఇంత రోడ్డు మీద పడాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. మేము ప్రభుత్వానికి సేవ చేయలేదా? కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము ఇకనైనా కళ్ళు తెరిచి పెన్షనర్స్కి, ఉద్యోగులకి రావాల్సినటువంటి బెనిఫిట్స్, ముఖ్యంగా డిఏలు ఏంటంటే ఇచ్చేది, అది ప్రతి 6 నెలలకి వినిమయ సూచి ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి డిఏని ఇవ్వకుండా 2023లో ఇచ్చిన డిఏని 30 వాయిదాలు చెల్లిస్తారట. ఎక్కడైనా ఉందండి ఇంత దుర్మార్గ పరిస్థితుల్లో? మరి మేమందరం ఎలా బతకాలి? మార్పు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు. మరి మార్పు ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? మార్పు అనేటువంటిది అభివృద్ధి రావాలి కాదంటలా. అభివృద్ధి అంటే ఏంటి? సంక్షేమ పథకాలు ప్రవేశపెడితేనే అభివృద్ధి. మరి మేమందరం అభివృద్ధి ప్రజల్లో భాగం అని ఇప్పుడే చెప్పాను. సామాన్య ప్రజలతో పాటు రిటైర్ అయినటువంటి మేమందరం కూడా సామాన్య ప్రజలమే కదా. మాకు ఆరోగ్యశ్రీ ఇవ్వండి. మార్పు అనేటువంటిది ఎక్కడుందండి? మార్పు అంటే అప్పుడు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు పెంచి ఉద్యోగులతో పని చేయించారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు చస్తే చావండి, ఉంటే ఉండండి, నన్ను కోసుకు తినండి అని అంటూ అసలు ప్రభుత్వం పెన్షనర్స్ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కాదు కదా, వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలను కూడా కల్పించకపోవటం, ఇదే మార్పు అండి. మరి దీన్నే నాకు కోరుకునేది. మనం ఏ ప్రభుత్వం అయినా ప్రజా సంక్షేమంతో పాటు పని చేస్తున్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం. పెన్షన్ అనేటువంటిది హక్కు అండి, భిక్ష కాదు. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎటువంటి హక్కుని ఎందుకు ఇవ్వరు? ఇదేనా మార్పు? మీరు అన్నారు కదా 6 గ్యారెంటీలే అమలు చేయట్లేదు. మీ బెనిఫిట్స్, మీకు వచ్చే డబ్బులు ఇస్తామే గవర్నమెంట్ మీరు అనుకుంటా ఉన్నారా? 6 గ్యారెంటీల గురించి మేము మాట్లాడమండి. ఎందుకంటే అది నువ్వు ప్రభుత్వము ఓటు రాజకీయాలు కానీ ఏదన్నా చేసుకోండి, ఇది మాకు భిక్ష. చూస్తున్నారు కదా, అనారోగ్యం భిక్ష కాదు కదా. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వకుండా మీరు మార్పు సాధిస్తాము, చేస్తాము అంటే అది కాదు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము కూడా ప్రజల్లో భాగమే అంటూ, పెన్షనర్లం అంటే మేము ఒక్కడమే కాదు కదండి, మా వెనక మా కుటుంబాలు లేవా? ఇవన్నీ ఓట్లు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారా రేపొద్దున? ఓటు రాజకీయం గురించి మాట్లాడద్దు. ప్రజలకి, పెన్షనర్స్కి, ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి మాకు కావలసినటువంటి, రావాల్సినటువంటి, నిజాయితీగా రావాల్సినటువంటి బెనిఫిట్స్, పెన్షన్ సంబంధించినటువంటి అంశాలు ఇచ్చు ప్రభుత్వం ఇకనైనా ఇది చేయాలి. తర్వాత హెల్త్ కార్డు అంటున్నారు కదా, అందులో కమిటీ వేస్తామంటున్నారు. ఆ కమిటీలో కూడా పెన్షనర్స్, ముఖ్యంగా టాప్రా నుంచి కూడా రాష్ట్ర నాయకుల్లో కనీసం ఒకళ్ళిద్దరినైనా భాగస్వామ్యం చేస్తే మా వాయిస్ మీన్స్ పెన్షనర్స్ వాయిస్ అందరిది కూడా వినిపించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి రిటైర్ అయిన ఉద్యోగులంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా మా డిమాండ్స్ నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్ అయిన ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో, సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.